ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గురు సందేశం కార్యక్రమంలో రమణతత్వంలోని ఆంతర్యాన్ని, వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా ఆత్మతత్వాన్ని ఆవిష్కరించిన వైనాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. శ్రీ రమణ ప్రాతస్మరణ స్తోత్రంలో జగదీశ్వర శాస్త్రి గారు అద్భుతంగా రమణతత్వాన్ని ఆవిష్కరించారు. ప్రాతర్నమామి అరుణశైల విహారలోలం అస్పర్శయోగ సహజాత్మ సమాధివర్ష్యం ఆవిర్భవన్నిజ సుఖానుభవైక తృప్తం అవ్యాజభూత కరుణం రమణం శరణ్యం. ప్రాతర్నమామి, ఉదయం లేవగానే నేను నమస్కరిస్తాను. ఎవరికి నమస్కరిస్తున్నావు అంటే అరుణశైల విహారలోలం, అరుణాచలంలో నివాసం ఉండటం కోసం ఆసక్తి కనబరుస్తూ గిరి ప్రదక్షిణ కోసం తహతహలాడేటువంటి రమణులకు నమస్కరిస్తున్నాను. ఏమిటి అరుణాచలం యొక్క వైశిష్ట్యము అంటే, ఆదిదేవుడైన మహాదేవుడు అచల స్వరూపంగా అవతరించిన అద్భుత క్షేత్రమే అరుణాచలం. అచలము అంటే పర్వతము. అక్కడ ఉన్నటువంటి పర్వతము సాక్షాత్తు సదాశివుని స్వరూపమే. ఇక అపీత కుచాంబ శంకరుణ్ణి చేరుకోవటం కోసం అరుణాచలానికి వచ్చి ఆయనలో ఐక్యమైన అద్భుతమైన దివ్య క్షేత్రం. పార్వతీదేవి శివుని ఆగ్రహానికి గురి అయింది ఒకానొక సమయంలో. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సకల చరాచర సృష్టికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడి కన్నులను వేళాకోళంగా తన చేతులతో మూసివేసింది. భువనాల అన్నింటినీ నడిపించేటువంటి ఆ స్వామి కన్నులను మూస్తే భువనాలన్నీ అంధకార బంధురమైపోయాయి. కోపంతో భూమండలానికి వెళ్ళి నా గురించి తపస్సు చేసి అనంతరం నా సాన్నిహిత్యానికి రమ్మంటూ పార్వతీదేవిని ఆదేశించాడు పరమశివుడు. అలా భూమండలానికి వచ్చిన పార్వతీదేవి కఠోర తపస్సు చేసి శివుని కటాక్షాన్ని పొందగలిగింది. ప్రత్యక్షమైన సదాశివుడు అరుణాచలంలో నా సాన్నిహిత్యాన్ని నీకు ప్రసాదిస్తాను అంటూ వరం ఇచ్చాడు. అలా పార్వతీదేవి అరుణాచలానికి వచ్చి గౌతమ ఆశ్రమంలో ఆ స్వామిని ఆరాధించి అనంతరం అరుణాచలేశ్వరుడి సాన్నిహిత్యానికి చేరుకుంది. ఆ తల్లి ఏడుస్తున్న పిల్లవాడికి పాలు ఇవ్వటాన్ని కూడా ఆపి ఆ స్వామిని చేరుకుంది కనుకనే అపిత కుచాంబ అంటూ ఆ తల్లిని అరుణాచలంలో కీర్తిస్తాం. అద్భుతమైన ఈ క్షేత్రంలో ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. అందుకే భగవాన్ రమణులు ఎవరైనా రమణాశ్రమానికి వస్తే మీరు గిరి ప్రదక్షిణ చేశారా అని ప్రశ్నించేవారు. అలా శివ శక్తి సమైక్య స్వరూపమైన అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవటం కోసం వారి కుమారుడైన కుమారస్వామి అంశగా జన్మించినటువంటి భగవాన్ రమణులు తల్లిదండ్రుల దగ్గర ఉండాలని పరితపించటంలో ఆశ్చర్యమే ఉన్నది. అందుకే
మొట్టమొదటి పాదంలోనే భగవాన్ రమణులు బ్రహ్మదేవుడి శాపానికి గురి అయి 3 సార్లు మానవ జన్మ ఎత్తాల్సి వచ్చిన కుమారస్వామి అంశ అన్న విషయాన్ని అరుణశైల విహార లోలం అన్నటువంటి పద ప్రయోగం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చేసిన ప్రతి వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. మేము గుర్రబండిలో 14 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చామండి అని భగవాన్ రమణులకు తెలియజేస్తే పుణ్యం మీక గుర్రానిక అని ప్రశ్నించేవారు. ఎందుకలా ప్రశ్నించేవారు అంటే దానికి కూడా ఒక కథ ఉన్నది. పూర్వము ధర్మకేతు అనే మహారాజు అరుణాచలానికి వచ్చి గుర్రం మీద గిరి ప్రదక్షిణ చేశాడు. ఆయన కనుల ముందే గుర్రము శివ సాయుధ్యం పొందటం చూసి తప్పు తెలుసుకొని పాదచారి అయి తిరిగి ప్రదక్షిణను ముగించాడు. ఆ కారణంగా గణనాథుడై ఆ గణాలలో ఒకటిగా తన జీవితాన్ని సార్థకం చేసుకోగలిగాడు. ఇలా అద్భుతమైన అరుణాచల క్షేత్ర మాహాత్యాన్ని తెలియజేస్తూ ఆ శివపార్వతుల సంతానమైన కుమారస్వామి అంశయే భగవాన్ రమణ తత్వం అన్న విషయాన్ని స్పష్టం చేశారు. అలాంటి ఆ రమణ తత్వాన్ని తెలుసుకోవటం వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏమిటి అంటే అస్పర్శయోగ సహజాత్మ సమాధి వశ్యం. భగవాన్ రమణులు భక్తులతో సంభాషించి వారి సందేహాలు తీరుస్తూనూ లేక వంటశాలలో పదార్థాలను పర్యవేక్షిస్తూనూ ఉన్నప్పుడు సాధారణమైనటువంటి పరిస్థితిలో కనపడతారు. ఎప్పుడైతే మైనపు బొమ్మలాగా కదలక మెదలక శూన్యంలోకి చూస్తూ సమాధిలో ఉంటారో ఆ సమయంలో ఆ ప్రాంతమంతా రమణుల దేహం నుంచి వచ్చే శక్తి తరంగాలతో పునీతమైపోతుంది. సాధన చేస్తున్న సాధకుల సాధన సఫలమవుతుంది. సిద్ధులకు స్వస్వరూప అనుభవం కలుగుతుంది. అందుకే కావ్యకంఠ గణపతి ముని గారు అలా సమాధి స్థితిలో ఉన్నటువంటి రమణులకు ఎదురుగా కూర్చోకండి అని చెప్పేవారు. కూర్చుంటే ఏమవుతుంది? అలా కూర్చుంటే సమాధి స్థితిలో ఉన్నటువంటి స్వామి నుంచి వచ్చే శక్తి తరంగాలు భవిష్యత్ జన్మలలో అనుభవించాల్సిన ప్రారబ్ధాన్నంతా కర్మ ఫలాన్నంతా ఏకకాలంలో అంతం చేసి ముక్తికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి. మరి కర్మఫలమంతా క్షయమై ముక్తి మార్గం సుగమం కావటం మంచిదే కదా అన్న సందేహం మనకు కలుగుతుంది. కానీ సామాన్య మానవుడు భవిష్యత్ జన్మల ప్రారబ్ధాన్నంతా కర్మ ఫలాన్నంతా ఒక్కసారి పోగొట్టుకునేంత శక్తి కలిగినవాడు కాదు. ఆ పరిస్థితి తట్టుకోవటం కష్టం. కనుకనే అలా స్వామి ముందు సమాధిలో ఉన్నప్పుడు కూర్చునే ప్రయత్నం చేయవద్దు అని మహాతపస్వి అయిన కావ్యకంఠ గణపతి ముని గారు తెలియజేశారు. కేవలం మానవులను మాత్రమే కాదు, భగవాన్ రమణులు జంతువులను కూడా ఆ సమాధి స్థితి ద్వారా కరుణించారు. ఒక కోతి భగవాన్ రమణుల ముందు గంతులు వేస్తూ ఉంది. ఏం సాధించావని ఆ గంతులు వేస్తున్నారు వీరు? ఏ రాజ్యాలు ఏలాలని అంటూ ప్రశ్నించారు. వెంటనే కోతి చేష్టలతో అల్లరి చేసే ఆ వానరం కొన్ని గంటల పాటు నిశ్చలంగా నిలబడింది.
కాసేపు అయిన తరువాత తిరిగి తన అల్లరి ప్రారంభించింది. దానివల్ల ఏం లాభం? మళ్ళీ ఎప్పటిలాగానే కోతి చేష్టలు ప్రారంభించింది కదా అన్న సందేహం మనకు కలగవచ్చు. ఈ పరిస్థితిని ఉపదేశసారంలో భగవాన్ రమణులు అద్భుతంగా వర్ణించారు. మనసుకు 2 స్థితులు ఉంటాయి, లయము, నాశము. లయం అంటే అద్భుతమైన ప్రసంగాన్ని వింటూనో, మనోహరమైన దృశ్యాన్ని చూస్తూనే మనస్సు నిశ్చల స్థితికి వస్తుంది. ఆ ప్రసంగం అయిన తరువాత, ఆ దృశ్యం కనుమరుగైన తరువాత మళ్ళీ వికారానికి లోనవుతుంది. నాశం అంటే ఇహ వికారమే లేని స్థితికి మనస్సు చేరుకుంటుంది. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం అంటూ లయము, నాశము అనే 2 స్థితులు మనస్సు యొక్క స్థితులు అన్న విషయాన్ని తెలియజేస్తూ, వానరము లయం స్థితికి చేరింది అన్న సత్యాన్ని మనకు తెలియజేస్తూ, సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖాత్ స్ఫటతి ఝటతి స్వైరమథితః కపాలిన్ భిక్షూ మే హృదయ కపిమచ్యంత చపలం దృఢం బద్ధ్వా భవదధీనం కురు విభో అని ఆదిశంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పినట్టు, ఈ మనస్సుని కోతిని నిశ్చలంగా ఉంచుకోవాలి అంటే ఆ సమాధి వశం కావాలి, ఆ స్వామి సమక్షంలో ఉండాలి అన్న సత్యాన్ని ఈ పాదం ద్వారా మనకు వివరిస్తూ ఉన్నారు జగదీశ్వర శాస్త్రి గారు. అద్భుతమైన ఆ సమాధి స్థితి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి అన్న సందేహం మనకు కలగటం సహజమే. దానికి సమాధానంగా ఆవిర్భవం నిజ సుఖానుభవైక తృప్తం, అది మాటలలో తెలియజేసేది కాదు, ఎవరికి వారు అనుభూతి పొందాల్సింది. నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి ఆ ఆత్మతత్వం యొక్క ఎరుక కలిగిన వారు ఆ అనుభూతిని పొందగలుగుతారు. అంతా ఆ ఆత్మతత్వమే నిండి నివిడీకృతమై ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని దానికి వేరుగా ఉండి ఎలా చెప్పగలుగుతాం? ఆత్మసంస్థుతి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్ఠత. ఉపదేశసారంలో ఈ అనుభవం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు భగవాన్ రాముడు. విచిత్రం ఏమిటి అంటే, ఈ శ్లోకంలో ఎక్కడ క్రియాపదం ఉండదు. ఏకార్థకాలు ఏక నిరూపకాలైన 4 పదాల సమాహారమే ఈ శ్లోకం. ఒక అద్భుతమైన రచనా చమత్కారం. ఆత్మ సంస్థితి, నువ్వెక్కడున్నావు అని దేహాత్మ భ్రాంతిలో ఉన్నటువంటి మానవుణ్ణి అడిగితే, నేను దేవాలయంలో ఉన్నానో, కార్యాలయంలో ఉన్నానో, ప్రసంగం చేస్తున్నానో సమాధానం చెబుతారు. కారణం, దేహానికి దేశమే ఉనికి కనుక. కానీ అంతా ఉన్నది ఒకే ఆత్మ చైతన్యము, అది నా స్వరూపమే అన్న భావన స్థిరంగా ఉన్నవారు ఏం సమాధానం చెబుతారు? ఆత్మ సంస్థితి, నేను ఆత్మలో ఉన్నాను అన్న విషయాన్ని తెలియజేస్తారు. ఎప్పుడైతే ఈ భావన దృఢమవుతుందో అప్పుడు ఆత్మదర్శనం, అతి సూక్ష్మమైన, ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనటువంటి ఆత్మ అనుభూతి పొందగలుగుతారు. అలా ఎప్పుడైతే ఆత్మతత్వ ఎరుక కలుగుతుందో ఆత్మనిర్ద్వయాత్, ఇక రెండవది ఇంకొకటి ఉన్నది అన్న భావనే వారి నుంచి దూరం అయిపోతుంది. అంతా ఒక్కటే, ఆ చైతన్యమే, అదే ఆత్మస్వరూపము, అదే పరతత్వము, ఇదే ఆత్మనిష్ఠత. ఏ విధంగానైతే జనక మహారాజు దేహం ఉండి కూడా
విదేహ వంశానికి చెందినవాడన్నటువంటి ప్రఖ్యాతి పొందాడో అలా ఈ భావన కలిగిన వారు ఆత్మనిష్ఠులై ఉంటారు. దేహాతీత మహాత్మానో చిన్మాత్ర స్వాత్మనిస్థితా దూరాత్ దేహం ప్రవశ్యంతి అని ప్రేక్షకో జనతామివ అని యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రామచంద్రమూర్తికి తెలియజేస్తాడు. ఎవరైతే ఈ దేహము నేను కాదు అన్నటువంటి భావనతో ఉంటారో, దేహాత్మ భ్రాంతిని విడుతారో, వారు వారి దేహాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఆత్మలో సంస్థితులై ఉంటారు అన్న విషయాన్ని రాముడికి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి తెలియజేస్తారు. ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను అంటే, భారతీయ వాంగ్మయం అంతా, భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏ వాంగ్మయమైనా ఒకే విషయాన్ని మనకు తెలియజేస్తాయి. అశాశ్వతమైన ఈ దేహము నీ స్వరూపం కాదు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరతత్వమే నీ స్వరూపము. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అదే విషయాన్ని తెలియజేస్తాడు. అందుకే భారతీయుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా దాని ఫలితం అందరికీ అందాలని కోరుకుంటాడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకుంటాడు. అంతేకాని ఇతను నా మతానికి చెందినవాడు కనుక చల్లగా ఉండాలి, ఇతను ఇంకొక మతానికి చెందినవాడు కనుక ప్రాణాలతోనే ఉండకూడదు అన్న భయంకరమైన దుర్మార్గమైన ఆలోచన విధానం ఏనాడు భారతీయుడి మదిలో మెదలదు. మెదిలితే వాడు భారతీయుడు కాదు. అలాంటి అద్భుతమైన ఆత్మ భావన ప్రపంచమంతా ప్రబలిన నాడు, విస్తరించిన నాడు లోకాలన్నీ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండదు. అలా ఎప్పుడైతే అందరూ ఆ ఆలోచన విధానంతో ఉండగలుగుతారో అదే అద్భుతమైన రమణతత్వము అన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. ఒక వ్యక్తి భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి, శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉంటాడా? ఉంటాడు అని సమాధానం చెప్పారు భగవాన్ రమణులు. ఎలా ఉంటాడు అని మళ్ళీ ప్రశ్నించాడు. ఈ శరీరంలో నువ్వు ఎలా ఉన్నావో వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు అలానే ఉంటాడు, కైలాసంలో సదాశివుడు అలానే ఉంటాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను గుర్తించాలి అంటే నీలో ఉన్న చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నాన్ యార్ అని ప్రశ్నించుకో. నేనెవరు అన్న ఆలోచన నీ స్వస్వరూప జ్ఞానాన్ని నీకు అందచేస్తుంది. అందుకే కొందరు వచ్చి, స్వామి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నాం అని స్వామికి చెబితే, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవటం కాదయ్యా, నువ్వు మళ్ళీ పుట్టకుండా ఆపరేషన్ ప్రారంభించు అని వాళ్లతో చమత్కరించేవారు స్వామి. ఎప్పుడైతే అద్భుతమైన ఈ ఆత్మభావన, అందరిలో ఉన్న చైతన్యం ఒకటే అన్న ఆలోచన మనందరికీ కలుగుతుందో అప్పుడు అవ్యాజభూత కరుణం రమణం శరణ్యం. అవ్యాజమైన కరుణాభావం అందరిలో పెళ్ళుబుకుతుంది. అదే విశ్వశాంతికి సోపానాలను నిర్మిస్తుంది. రమణుల యొక్క కరుణ రసాన భావము అద్భుతమైనది. ఎన్నో గాథలు మనం ఆ రమణ తత్వాన్ని తెలుసుకుంటూ వినవచ్చు. ఒక తల్లి ఎంతో దూరం నుంచి స్వామిని చూడాలని రమణ ఆశ్రమానికి వచ్చింది. అది 1950వ సంవత్సరం. స్వామి సుకోమ వ్యాధితో బాధపడుతున్నారు. దేహాన్ని వదిలేటువంటి సమయం ఆసన్నం కాబోతోంది. డాక్టర్లు
రమణులకు బయటికి రావద్దంటూ నిర్బంధాన్ని ఏర్పాటు చేశారు. అంత దూరం నుంచి వచ్చిన ఆ తల్లి రమణుల దర్శనం కావటం లేదు అన్న బాధతో వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. హఠాత్తుగా రమణులు ఉన్న గది తలుపులు తెరుచుకున్నాయి. రమణులు బయటికి వచ్చి ఆ తల్లికి దర్శనమిచ్చారు. ఆమె ఆనందానికి అంతులేదు, పొంగిపోయింది. నా స్వామిని చూడగలిగానన్న భావన ఆమెను రోమాంచితురాలను చేసింది. కాసేపు ఆమెకు కనపడి అనంతరం తన గదిలోకి వెళుతున్నటువంటి రమణులతో వైద్యులు అన్నారు, స్వామి మీరిలా బయటికి రావద్దు, మీ ఆరోగ్యం బాగాలేదు అని వారు చెప్పగానే, అవునండి, నన్ను చూడటం కోసం చాలామంది నా దగ్గరకు వస్తున్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు చూడగలుగుతున్నారు. మీకు డబ్బు కావాలి, డబ్బు లేని వారికి నా దర్శనం నేను ఇవ్వాలి. ఇదే నా నిర్ణయం అని నిశ్చలంగా తెలియజేసి రమణులతో నా స్మృతులు అని చలంగారు రాసిన పుస్తకంలో తాను ప్రత్యక్షంగా చూసిన ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. అదేవిధంగా సూర్య నాగమ్మ గారు తనకు కలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని తెలియజేశారు. అరుణాచలానికి రమణులు వచ్చిన కొత్తలో ఎంతోమంది ఆయన సేవ చేసుకున్నారు. ఒక పేదవాడు ఆ సమయంలో స్వామికి ఆహారాన్ని అందించేవాడు. ఒకరోజు స్వామిని దర్శించుకోవాలని ఆయనకు నైవేద్యం అందించాలన్న ఆలోచనతో ఒక కుండలో గంజి తీసుకువచ్చేది. అతను ఆశ్రమం వచ్చేసరికి అక్కడ ఎంతోమంది ధనవంతులు ఎన్నో మధురమైన పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నారు, స్వీకరించమంటూ అభ్యర్థిస్తూ ఉన్నారు. అన్ని పదార్థాలు అక్కడ ఉన్నప్పుడు స్వామి నేను ఇచ్చినటువంటి పదార్థాన్ని ఎలా స్వీకరిస్తాడన్న సందేహంలో ఆ పేదవాడు ఉంటే అక్కడ ఉన్న అధికారులు ఆ పేదవాడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే, ఉండండి అయ్యా, మీరంటే ఇప్పుడు వచ్చారు, మొదటి నుంచి నన్ను కంటికి రెప్పలా కాపాడినటువంటి నా భక్తుడు అక్కడున్నాడు అని అతనిని దగ్గరికి పిలిచి నా కోసం ఏం తెచ్చావని అడిగి ఆయన కుండలో ఉన్న గంజిని అమృతప్రాయంగా స్వీకరించారు. కుశల ప్రశ్నలు వేసి అనంతరం అందరికీ చెప్పాడు, మీరిచ్చినటువంటి ఈ పదార్థాలన్నింటికంటే రుచికరంగా ఉన్నది ఇతను తెచ్చిన గంజి. ఇలా ప్రతి వారి యొక్క ఆలోచనను గమనించి వారిని కరుణించే తత్వమే రమణతత్వం. అందుకే అవ్యాజభూత కరుణం రమణం శరణ్యం. అలాంటి రమణతత్వాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయించగలుగుతామో, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా మన జీవితాన్ని మనం సంస్కరించుకోగలుగుతామో అప్పుడే జీవితం ధన్యమవుతుంది. సూర్య నాగమ్మ గారు రమణుల దగ్గరికి వచ్చి వేట్పా వృత్తంలో పద్యం రాయమంటూ అభ్యర్థించింది. మీరే రాయవచ్చు కదా అన్నారు. భాగవతం చదివారు, రామాయణం చదివారు, కావాలంటే గణాలన్నీ నేను చెబుతాను అంటే నేను రాయలేను అని 1947వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో భగవాన్ను అద్భుతమైన రచన ద్వారా భక్తులకు మార్గదర్శకం చేయమంటూ అభ్యర్థించింది. చిరునవ్వు నవ్వి మరునాడు ఏకాత్మ పంచక స్తోత్రాన్ని ఆ తల్లికి అందించారు. ఇలా అద్భుతమైన స్తోత్రాల ద్వారా భక్తుల కోరికలు తీరుస్తూ రమణతత్వాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని ఎలా సంస్కరించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ప్రసంగంలో ఆ వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓం తత్సత్.